Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. లా కాలేజీలో ప్రొఫెషనల్ ఎథిక్సే మనం చదువుతా ఉన్నాం, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. దానిలో చాలా కేసులు, శంభూరామ్ యాదవ్ వర్సెస్ ఖత్రి, హనుమాన్ దాస్ ఖత్రి, లేకుంటే ఈశ్వర్ ప్రసాద్ మౌర్య, హెక్మత్ అలీ ఖాన్ వర్సెస్ ఈశ్వర్ ప్రసాద్. ఈ కేసులన్నీ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే మరలా కుప్పలు తెప్పలుగా లేటెస్ట్ కేసు లాస్ కూడా వస్తున్నాయి. ఇంకొక మిస్కాండక్ట్ మీద కంటెంప్ట్ కింద తీసుకున్నారు. హైకోర్ట్ హ్యాస్ గాట్ పవర్స్ టు టేక్ ఇట్ యాజ్ కంటెంప్ట్ ఆల్సో. అందుకని మీకు ఇది అయితేనే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్ చెప్తాను. మిస్కాండక్ట్ కింద తీసుకోవడం జరిగింది, కర్ణాటక హైకోర్టులో జరిగింది. ఏమిటిది అనేటువంటి దాన్ని చూసే ముందు కేసులా పేరు కనుక్కుందాం. కేసులా పేరు శ్రీ అన్నాదురై వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. శ్రీ అన్నాదురై వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. ఇది కేసు, మెయిన్ కేసు. దీనిలో నౌ ది కంటెంప్ట్ వాజ్ టేకెన్ అగెన్స్ట్ ది అడ్వకేట్ ఎం వీరభద్రయ్య. కంటెంప్నర్ ఈజ్ ఎం వీరభద్రయ్య. రైట్. ఏం జరిగింది? ఇది ఫిబ్రవరి 5వ తారీఖున 5/2/2024 నాడు జరిగింది. ఏమిటిది కథా కమామిష్ అంటే, వీరభద్రయ్య గారు అన్నాదురై వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేసులో ఆయన ఒక ఐఏ నంబర్ 1/2022 వేశారు. అదర్ పార్టీ ఎవరంటే జనరల్ మేనేజర్ ఆఫ్ BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ BEL ఏంటంటే వీరభద్రయ్య మీద క్యావియేట్ వేశారు. వీరభద్రయ్య కాదు, అన్నాదురై మీద క్యావియేట్ వేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది 138A క్యావియేట్ ఏంటి, 148A క్యావియేట్ అంటే ఏంటి? అయ్యా, కోర్టు వారు మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చే ముందు మా బాధ కూడా వినండి, ప్లీజ్ గివ్ నోటీస్ టు అస్ అని చెప్పడం. CPCలో మీకు దీని గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. అసలు ఆ క్యావియేట్ పిటిషనే పనికిరాదని వీరభద్రయ్య గారు అన్నాదురై తరఫున ఐఏ వేశారు. అది ఫిబ్రవరి 5న విచారణకు వచ్చింది. జస్టిస్ KS హేమలేఖ, కర్ణాటక హైకోర్టు KS హేమలేఖ గారి ముందు వచ్చింది. వీరభద్రయ్య గురించి ఆల్రెడీ వాళ్ళందరికీ తెలిసిందే, తర్వాత మాట్లాడదాం. అటువంటి కేసు టేకప్ చేసినప్పుడు ఈయన క్యావియేట్ వేసే అధికారం అతనికి ఎక్కడుంది అని వీరభద్రయ్య గారు స్టార్టెడ్ హిస్ ఆర్గ్యుమెంట్స్లో ఇర్రెలవెంట్ మెటీరియల్ హీ హాజ్ బీన్ ప్లేసింగ్. ఆయన అడిగాడు, ఏమండి గతంలో ఇదే కోర్టు ఈ BEL జనరల్ మేనేజర్ నీకు అథారిటీ ఏముందని అడిగితే అతను ప్రొడ్యూస్ చేశాడు కదా, అథారిటీ సరిపోతుంది కదా, కాబట్టి క్యావియేట్ వేయడానికి అధికారం లేదంటే ఎట్లా? మీరు మ్యాటర్ మీద ఆర్గ్యూ చేయండి, అంతేగాని ఆడెవడు ఈడెవడు అనకండి అని చెప్పి జస్టిస్ గారు అన్నారు. బట్ ఆయన he doesn't care. Ultimately, he is not bothered about the consequences. He shouted bitterly with a loud voice and threw the files on the table. గన జడ్జి గారి మీద టేబుల్ మీద విసిరాడు. ఇది కంటెంప్ట్ కింద కారణం. సో ఎలిగేషన్స్ ఏంటి? He made harsh and derogatory comments against the court and also added that he is not bothered about the consequences. ఏమవుతుంది అన్నట్టుగా ఉన్నారు. ఇది పరిస్థితి. Yes, it is taken as a contempt. The two lady judge. ఇక ఈవిడేమంటే ఈ రిపోర్ట్లు రాసిన కంటెంప్ట్ రాసినప్పుడు షీ హాజ్ అబ్జర్వ్డ్ ఆర్ షీ హాజ్ నోటీస్డ్ ద రూడ్ బిహేవియర్ ఆన్ సెవరల్ అకేషన్స్ బట్ ఇగ్నోర్డ్. ఈయన అంటే మనిషి నేచర్లో, అందుకని మీకు చెప్తుంటా, వీళ్ళు కొత్తగా ఈ యొక్క జడ్జెస్ అనగా లేకపోతే లాయర్స్ అనగానే మంచి బుద్ధులు రావు, లక్షణాలు పోయి సావు. ఇది ఆవిడ అబ్జర్వ్ చేసింది. బట్ షీ ఇగ్నోర్డ్ హిజ్ యారగెన్స్ అండ్ అకామిడేటెడ్ హిమ్. సరే, ఏదో పెద్దవాడు మాట్లాడుతుంటాడు, నోరు గల్లాలు ఉంటారు కదా అని చెప్పి మాలాంటి నోరు లేని వాళ్ళు, నోరు గల్ల రకరకాల మనుషులు ఉంటారు, అడ్జస్ట్ చేసింది. కానీ ఇది తట్టుకోలేకపోయింది. ఇట్ వాజ్ టేకెన్ యాజ్ అ కంటెంప్ట్. ఎలా? ఒకటి, arrogance. First point, arrogance. That means using singular voice language. సింగులర్ వాయిస్, యువర్ ఆనర్, మేడం అనాలి. అలాంటి నువ్వు ఇది చాలా డేంజర్ వాడాడు. యూజింగ్ సింగులర్ వాయిస్ లాంగ్వేజ్ అండ్ డైరెక్టివ్ వాయిస్ ఆర్ డిక్టటోరియల్ వాయిస్. చేస్తావా అని మాట్లాడతాం గట్టిగా, డైరెక్టివ్ వాయిస్. ఇన్స్పైట్ ఆఫ్ ది కోర్ట్ వార్నింగ్ హిమ్ టు మెండ్ హిస్ బిహేవియర్. ఏమండి సరిగ్గా మాట్లాడి చెప్పినా సరే ఏంటి అన్నట్టుగా మాట్లాడటం ఒకటి. రెండోది, మిస్బిహేవియర్. ఎలా? థ్రోయింగ్ ఫైల్స్ when once IA number 1/22 is rejected. 3, back talk.
ఇది కూడా చాలామంది చేస్తుంటారు, జాగ్రత్త. కోర్టు జడ్జి గారు ఈ కేసు చూస్తున్నాడు, ఈ మాటలు వింటున్నాడు అనుకోకండి. హీ విల్ బి అబ్జర్వింగ్ యాజ్ టు వాట్ హ్యాపెనింగ్. ప్లీజ్ రిమెంబర్, మీరు కోర్టు అబ్జర్వేషన్కి వెళ్ళినప్పుడు గమనించండి. బాయ్కాట్ గార్డ్ పెద్దగా ఉండదు, కానీ మిగతా లాయర్లు అంతా ఉన్నప్పుడు డోంట్ బీ అండర్ రాంగ్ ఇంప్రెషన్ దట్ జడ్జి ఈజ్ నాట్ అబ్జర్వింగ్, యూ విల్ బి అబ్జర్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అందుకే అక్కడ జడ్జి బెంచ్ పైన వేసి కూర్చోబెట్టిన కారణం అది. సో బ్యాక్ టాక్ మనకు అలవాటు, ఏదో మాట చెప్తా ఉంటే పక్కన మాట్లాడుకోవటం, లేకుంటే ఏమంటారు బ్యాక్ కామెంట్స్ అంటారు. ఇప్పుడు మేము క్లాసులో చెప్పిన వెనకాల కొంతమంది పిల్లలు ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటారు, అలాంటి అది కాదు. అది కూడా విత్ లౌడ్ వాయిస్, బ్యాక్ టాక్ విత్ లౌడ్ వాయిస్ అండ్ రిఫ్యూజింగ్ టు ఆర్గ్యూ ఆన్ మెరిట్స్. లాస్ట్లీ, వైలేషన్ ఆఫ్ ద కోర్ట్ రూల్స్, కాన్స్టెంట్లీ ఇంటరప్టింగ్ ది కోర్టు ప్రొసీడింగ్. అది కాదు, ఇది కాదు అనమాట. సో కాబట్టి దీని మీద కంటెంప్ట్ కింద తీసుకున్నారు. మరి హైకోర్టుకి రాసిన తర్వాత మళ్ళీ ఆయన అప్పులు ఇవ్వాలి, మళ్ళీ పొరపాటు ఇది కర్మ. కాబట్టి యూ మస్ట్ మెయింటైన్ ద కూల్ అండ్ టెంపర్ అండ్ రెస్పెక్టబుల్ బిహేవియర్ టువర్డ్స్ ద కోర్ట్, రెస్పెక్టబుల్ యాటిట్యూడ్ టువర్డ్ ద కోర్ట్. రైట్, ఇక్కడ ఈ పిటిషన్ వరకే. అనదర్ పిటిషన్ ఇట్ వాజ్ డిస్మిస్డ్ అండ్ ఈజ్ అవార్డెడ్ 1,000 rupees compensation to the other party. So now the contempt, he has to face the contempt. You know, contempt is defined in section 2C of the Contempt of the Courts Act 1971. ఇది ఎప్పుడు డిస్కస్ చేశాయి కాబట్టి కంటెంప్ట్ కింద. కాబట్టి మిస్కాండక్ట్ కంటెంప్ట్ కింద తీసుకోబడింది అని చెప్పడానికే ఈ వీడియో చేశాను. దయచేసి ఈ సంఘటన గురించి న్యూస్ పేపర్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, దాని గురించి చదవండి. బాలన్ బెంచ్లో కూడా ఉన్నట్టుంది. రైట్, థ్యాంక్ యూ.